వెల్కమ్ టు క్వశ్చన్ ఆర్. ఆపరేషన్ సింధూర్ పై కొత్త రాగం వినిపిస్తోంది. మేమే మధ్యతత్వం చేశామంటూ తెర మీదకు వచ్చింది డ్రాగన్ కంట్రీ. రెండు దేశాల మధ్య చర్చ జరిపి కాల్పుల విరమణకు ఒప్పించామంటూ చైనా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. మొన్నటి వరకు నేనే పెద్దన్న పాత్ర పోషిస్తున్నానంటూ ప్రపంచ వేదికలపైన పదే పదే ప్రకటించుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే ఆ కామెంట్ ను భారత్ తిరస్కరించిన ట్రంప్ మాత్రం అదే పాట పాడడం మానుకోలేదు. స్వయంగా ప్రధాని మోదీ సీన్ లోకి వచ్చి ట్రంప్ గారు మీరు చేసింది ఏమీ లేదని ముఖం మీద కొట్టి చెప్పినా మానుకోలేదు ట్రంప్ తన పద్ధతిని. అదే పాట పాడుతూ ఉంటారు. ఇప్పుడు చైనా వంతు వచ్చింది. ఆపరేషన్ సింధూర్ పై చైనా చేసిన కీలక ప్రకటన మరో మలుపు తీసుకుంది. మూడవ పక్ష జోక్యాన్ని భారత్ పదే పదే తిరస్కరించింది. డొనాల్డ్ ట్రంప్ మధ్యతత్వం వాదనలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ కూడా ప్రకటన చేయడం కలకలంగా మారింది. మే నెలలో భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలలో చైనా మధ్యతత్వం వహించిందని వాంగ్ ఈ అనడమే ఓ డ్రామా ఉన్న టాక్. రెండు దేశాల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత చైనా చేసిన ఈ కామెంట్స్ కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. భారతదేశం పాకిస్తాన్ ప్రతిష్టంభనతో సహా అనేక ప్రపంచ సంఘర్షణలలో చైనా మధ్యతత్వ పాత్ర పోషించిందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన సారాంశం. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో 26 మందిని పొట్టన పెట్టుకుంది పాక్. మనందరికీ తెలిసిన విషయం ఇది. అయితే ఆ తర్వాత రియాక్ట్ అయిన భారత్ ఆపరేషన్ సింధూర్తో పాక్ వెన్నులో వణుకు పుట్టించింది. దాదాపు 9 నెలల తర్వాత వాంగ్ ఈ నోరు విప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే భారత దాడులతో పాక్ లో భారీ నష్టం జరగడంతోనే పాక్ డీజీఎంఓ భారత్ డీజీఎంఓల మధ్య చర్చలు జరిగాయన్నది టాక్. ఆ తర్వాత తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ సంక్షోభంలో తన పాత్ర ఉందన్న ఉద్దేశంతోనే చైనా కొత్తగా కామెంట్స్ చేస్తుందన్న వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాక్ తో సన్నిహిత రక్షణ సంబంధాలు ఉండడం, చైనా పాకిస్తాన్ కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు కావడంతో చైనా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా అప్పుడు ప్రచారం చేస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫ్రెంచ్ రాఫెల్ ఫైటర్ జెట్ల పనితీరుపై వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది చైనా. బీజింగ్ నకిలీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించి కల్పిత విమాన శిథిలాల చిత్రాలను ప్రసారం చేసింది. అటు చైనా సొంత J-35 విమానాలను ప్రమోట్ చేస్తుందని యుఎస్ కాంగ్రెస్ సలహా సంస్థ కూడా ఆరోపించింది. చైనా, అమెరికా ఎవరికి వారు సొంత మార్కెట్ ను పెంచుకునేందుకే ఈ మధ్యతత్వం డ్రామాలు చేస్తున్నారంటున్నారు విశ్లేషకులు. చైనా మధ్యతత్వం చేశామనడంలో ట్విస్ట్ ఏంటి? డ్రాగన్ కంట్రీ ఎందుకు కొత్త నినాదం అందుకుంది? అమెరికాను ఓవర్టేక్ చేసేందుకు ఈ ప్రయత్నమా? చైనా అమెరికాలది అత్యుత్సాహమేనా? భారత్ పై చైనా, అమెరికా ఏమనుకుంటున్నాయి? భారత్ పై దాడికి ఆయుధాలు ఇచ్చింది చైనానే కాదా? ఆయుధాలు ఇచ్చిన చైనా ఎలా మధ్యతత్వం చేస్తుంది? చైనా కామెంట్స్ ని ఎవరైనా సీరియస్ గా తీసుకుని నమ్ముతారా? భారత్ కు దగ్గర కావాలని చేసిందా? అంటే భారత్ కు దగ్గరయ్యే ప్రయత్నమేనా ఇది? పాక్ ప్రక్షాళన ఉన్నానని చెప్పుకోవడానికి చేసిందా చైనా ఇలాంటి కామెంట్స్? మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చర్చించడానికి జాయిన్ అవుతున్నారు పొలిటికల్ అనలిస్ట్ మన్నం కోటేశ్వరరావు అండ్ అలాగే ఆర్మీ రిటైర్డ్ కర్నల్ వివి రావు గారు. సో నమస్తే అండి ఇద్దరికి.
సో మనం చూస్తున్నాము మొన్నటి వరకు అయితే ట్రంప్ పదే పదే ఒక ప్రకటన చేశారు. భారత్ పాక్ మధ్యలో ఉన్న యుద్ధాన్ని మేమే ఆపాము, నేనే ఆపాను, దానికి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వాలని ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది ట్రంప్. అక్కడ ఒక డ్రామా అనుకుంటే ఇప్పుడు చైనా మధ్యలో దూరి మేమే మధ్యతత్వం వహించాము, మేమే ఆ వార్ ని ఆపామని చైనా విదేశాంగ మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సో మన్నెం కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి? చైనా విదేశాంగ మంత్రి ప్రత్యేకంగా పనిగట్టుకొని ఒక ప్రకటన విడుదల చేయలేదు. అంటే మీడియాలో నేను చదివిన దాని ప్రకారం ఒక సమావేశంలో మాట్లాడుతూ చైనా అనేక దేశాల లేదా దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల విషయంలో మధ్యవర్తిత్వం వహించింది అని చెబుతూ ఇంక్లూడింగ్ ఇండియా పాకిస్తాన్ అనేటువంటి పదజాలాన్ని ఆయన వాడారు. దాన్నే తర్వాత ట్వీట్ గా కూడా మెన్షన్ చేశారు అనేది వార్త. అందుకని ఏదో పనిగట్టుకొని ఇప్పుడు చెప్పినటువంటిది కాదు. డొనాల్డ్ ట్రంప్ మాదిరి దాదాపు ఆయన 40 సార్లు 50 సార్లు ఇప్పటికీ చెప్పారు. రెండోది, ఇంట్రోలో మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి ఎప్పుడు ఇంతవరకు నేరుగా ఖండించలేదు. ట్రంప్ చెప్పిన దాన్ని ఖండించలేదు. ఇదే కాదు, ట్రంప్ చెప్పిన అనేక అబద్ధాలని మన ప్రధానమంత్రి ఎప్పుడు ఇంతవరకు ఖండించలేదు. కానీ ఇండైరెక్ట్ గా చెప్పారు కదండి, మా మధ్యలో ఎవరు కూడా వచ్చి ఒప్పందం చేయలేదు, మేమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనతో పాటు సమానమైనటువంటి ఒక అధ్యక్షుడు, మరి భారతదేశంతో సమానమైనటువంటి అధ్యక్షుడు నేరుగా చెప్తుంటే మనం ఇండైరెక్ట్ గా చెప్పాము. సరే, దానికి ఏమిటంటే దౌత్యం అని చెప్పేసి పేరు పెడుతున్నారు అనుకోండి, అది వేరే అంశం. రెండోది, ఇప్పుడు అతను మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా చెప్పారు. దాని మీద మన ప్రభుత్వం కూడా స్పందించింది, అట్లాంటిది ఏమి లేదు అనేటువంటి దాన్ని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా దీని మీద ఎవరి కన్క్లూజన్స్ కు వాళ్ళు రావాల్సిందే. ఇప్పుడు చైనా చెప్పింది కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. అలాగని చెప్పేసి అసలు ఏమి మధ్యవర్తిత్వం వహించకుండా ఎవరు ఏమి లేకుండానే మనం చేసాము అనేటువంటి దాని మీద మన దేశ ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనే అనుమానాలు ఉన్నాయి, నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం అట్లా చెప్తా ఉంది. చెప్పిన తర్వాత ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయడం మినహా లేదు మీరు ఏదో దాస్తున్నారని చెప్పేసి మన ప్రభుత్వాన్ని మనం అనలేము. ఒకటి. రెండోది, ఆ ఉదంతంలో ఈ ఆపరేషన్ సింధూర్ ఉదంతంలో ఇప్పటికీ మన ప్రభుత్వం చెప్తుంది ఏమిటి, పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిపాదన వచ్చింది, దాన్ని మేము అంగీకరించామని చెప్తున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతిపాదన రావడం ఏంటి, మనం అంగీకరించడం ఏమిటి, మొదలు పెట్టింది మనం, వాళ్ళు ఆపేయమని కానీ మనం ఆపటం ఏంటనే దానికి ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు. నరేంద్ర మోడీ గారు చెప్పలేదు, అమిత్ షా గారు చెప్పలేదు, లేదు ఎవరు చెప్పలేదు. ఆ తర్కం ఏమిటనేటువంటిది ఇప్పటికీ జనానికి అర్థం కానిటువంటి అంశంగానే ఉంది కదా. తప్పు చేసింది వాడు, తప్పు చేసినటువంటి దాని మీద మనం యాక్షన్ తీసుకున్నాము, రియాక్షన్ మనం ఇచ్చాము, అంతే అంటారా? ఇచ్చాము మనం రియాక్షన్ ఇచ్చాము. దాన్ని దేశం అంతా సమర్థించారు. అన్ని పార్టీలు కూడా బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. కానీ మరి ఆపే ముందు మరి అత్యవసరంగా మరి పార్టీలను ఫోన్ ద్వారా సంప్రదించడం కానీ లేకపోతే ఇంకోటి కానీ అట్లాంటిది ఏమి లేకుండా వాడెవడో పాకిస్తాన్ వాడు ఫోన్ చేయగానే మేము అంగీకరించాము అని చెప్పేసి చెప్తే మరి అంటే మరి ప్రతిపక్ష పార్టీలని దేశ ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకోకుండా చేయడం ఏమిటనేటువంటిది మౌలికమైనటువంటి. కోటేశ్వరరావు గారు, ఇందాక మీరు అన్నట్టుగా స్టార్టింగ్ లో అది ఇంటెన్షనల్లీ వాళ్ళు ఏం చెప్పలేదు. చైనా వాళ్ళు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మేమే ఆ యుద్ధాన్ని ఆపామని చెప్పడం వాళ్ళు చేయలేదు. బట్ వాళ్ళు అలా చేయకపోయినా కూడా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పినా కూడా వాళ్ళు ఒకవేళ అలా చేసి ఉంటే ముందే ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయన ఎందుకు ఆ విధమైనటువంటి ప్రస్తావన చేశాడు అనేటువంటిది మనకి ఇప్పటికి ఇమీడియట్ గా మనకి తెలియదు. ఎందుకంటే కొద్ది రోజులు పోయిన తర్వాత దాని వెనకాల ఏమైనా మోటివ్స్ ఉన్నాయా లేదా అనేటువంటిది మనం తెలుస్తుంది. ఇమీడియట్ గా అయితే ఒకటి మన ప్రభుత్వం ఇమీడియట్ గా ఖండించిన తర్వాత ప్రస్తుతానికి మ్యాటర్ ఎండ్ అయింది. ఇక అకాడమిక్ చర్చల్లో వాళ్ళు ఎందుకు అట్లా అన్నారు, వీళ్ళు ఎందుకు ఇట్లా అన్నారు అనేటువంటి అవి నడుస్తూనే ఉంటాయి. అనేక విషయాలు మనం చూస్తున్నాం కదా. అందుకని ఒకటి మాత్రం స్పష్టం, మన నరేంద్ర మోడీ గారి ఈ విషయంలో ఆపరేషన్ సింధూర్ ని ఆపివేయడం గాని, మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారు, మేము తాత్కాలికంగా ఆపివేశామని చెప్పేసి చెప్తారు. మరి తాత్కాలికంగా ఆపివేయడానికి మరి పాకిస్తాన్ తోటి ఒప్పందం ఎందుకు చేసుకున్నట్టు?
అంటే మనం రాజీ పడినట్ట లేకపోతే ఏమిటి? ఇలా అనేకమైనటువంటి తర్కాలు మనం మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం స్కోప్ ఇచ్చింది. అనుమానాలు నివృత్తి అంటే ఆ మ్యాటర్ ని సరిగ్గా క్లోజ్ చేయకుండా అలా వదిలేయడం వల్ల మీకు ఆ స్కోప్ ఇచ్చిందని మీరు చెప్తున్నారు. ఎవరికైనా, నాకైనా, అదే ప్రజలకైనా, ఎవరికైనా అటువంటి scope ఇండియన్ ఇచ్చింది సిటిజన్స్ అని కి. రైట్. అయితే వివిరావు గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ కమెంట్స్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా అది ఇంటెన్షనల్లీ జరిగిందో అన్ఇంటెన్షనల్లీ జరిగిందో, ఇప్పుడు చైనా చేసిన ప్రకటన అది నిజమా అబద్ధమా అనేది మనకు కొన్ని రోజులు తెలుస్తుంది. బట్ దీన్ని ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్లీ? ఇది అబద్ధమా నిజమా అన్నది వేరే సంగతి అండి. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రతి దేశం ఆ యుద్ధాలు జరుగుతున్న అధినేతలతోటి మాట్లాడతారు. అది సహజం. శాంతి కావాలంటారు. సో సక్సెస్ విల్ హ్యావ్ టూ మెనీ ఫాదర్స్ అండ్ ఫెయిల్యూర్ విల్ హ్యావ్ నన్. సిరియా గజా గురించి ఎవరు మాట్లాడరు. యుక్రెయిన్ గురించి అమెరికా మాట్లాడుతుంది, అంతేగాని వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. అలాగే ఈ చైనా ఎందుకు ఈ స్టేట్మెంట్ వచ్చిందన్నది కొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే, ట్రంప్ గారు 7 యుద్ధాలు ఆఫ్ చేశానన్నారు. అందులో ఒకటి కంబోడియా థాయిలాండ్ మధ్యన యుద్ధం. ఆ కంబోడియా థాయిలాండ్ మధ్యన యుద్ధం మేలో జరిగింది. దాన్ని అప్పుడు సీజ్ ఫైర్ కొంచెం చేయించగలిగారు. ఒక అగ్రిమెంట్ సైన్ అయింది అక్టోబర్లో. దాన్ని కోలాలంపూర్ అకార్డ్ అని అమెరికా పేరు పెట్టింది. ఎందుకంటే కోలాలంపూర్లో చైనా అమెరికా ప్రోదల్బంతో ఆ మీటింగ్ అయింది. అయితే థాయిలాండ్ ఆ కోలాలంపూర్ అకార్డ్ అన్న పదాన్ని తీసేసింది. కోలాలంపూర్లో మాకు ఎవరూ ప్రమేయం లేదు, మేము కంబోడియా కలిపి పరస్పరం చర్చించుకుని సీజ్ ఫైర్కి వచ్చాము తప్పితే కానీ ఇంకా వేరే దేశాల ప్రయోగం లేదని చెప్పింది. అయితే ఈ నెల నవంబర్ ఎండ్లో మళ్ళా ఫైరింగ్ మొదలైంది, డిసెంబర్ నెలలో. అది మళ్ళీ ఇప్పుడు 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం మళ్ళీ సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చింది. దాదాపు అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 72 గంటలు దాటిని, దానివల్ల ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ జరిగింది. సో అయితే ఇప్పుడు చైనాకు ఒక పాయింట్ కనిపిస్తుంది. ఎందుకంటే మల్టీపోలార్ వరల్డ్ ఎప్పుడైతే 92లో రష్యా పతనం అవడం మొదలుపెట్టిందో, అదే అప్పట్లో యుఎస్ఎస్ఆర్ పతనం అవడం మొదలుపెట్టిందో మల్టీపోలార్ వరల్డ్ అనుకున్నాం. ఆ మల్టీపోలార్ వరల్డ్ యాక్చువల్గా యుఎస్ఏ ఒక్కటే సింగిల్ పవర్ కింద ఉండిపోయింది. ఇప్పుడు ఈ మధ్యన చైనా పైకి రావాలని చూస్తుంది. అందులోనూ డిఫెన్స్ సేల్స్ పెరగడం మొదలుపెట్టినాయి. పాకిస్తాన్ ద్వారా $4 బిలియన్ లిబియాకి అమ్మగలుగుతున్నారు. J-17 ఎయిర్ క్రాఫ్ట్, అలాగే J-35 ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తాన్కి 30 అమ్మగలిగారు. ఇది ప్రపంచంలోనే F-35 ఏదైతే ఉందో అమెరికాదే టాప్ మోస్ట్ ఎయిర్ క్రాఫ్ట్, దానితోటి సరి సమానం అనుకుంటున్నారు. అటు తైవాన్లో తైపై దగ్గరికి ఇష్టం లేకుండా నార్థన్ ఐలాండ్ దగ్గర, తైవాన్కి ఏదైతే నార్థన్ ఐలాండ్ ఉందో అక్కడ దగ్గరలో 4 రోజులు 5 రోజుల నుంచి యుద్ధాభ్యాసాలు మొదలు పెట్టారు. అందులో చాలా పై చేతి కింద ఉంది. తర్వాత చైనా క్లియర్ గా వివిరావు గారు, ఓకే, మీరు అన్నట్టుగా అంటే ఎక్కడైనా అంటే భూమి మీద చాలా చోట్ల యుద్ధాలు నడుస్తున్నాయి, ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, ఓకే, కరెక్టే. కానీ ఇప్పుడు మనం ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా ఈ యుద్ధం గురించి మాట్లాడితే మొన్నటి వరకు ట్రంప్ ఈ వాదనలు చేయడం జరిగింది. ఇప్పుడు చైనా మధ్యలో ఎందుకు దూరుతుంది అంటే ఇంకొక వర్షన్ ఏంటంటే భారత్ మీద దాడికి పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చింది చైనా అయినప్పటికీ చైనా ఈ దాడిని ఆపిందని ఎలా నమ్మాలనేది ఇంకో వర్షన్. దీనికి మీరు ఏమంటారు? దానికి అంటే ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే అమెరికా తోటి తలపడుతుంది. నేను సెకండ్ సూపర్ పవర్ అని చెప్తుంది. ఆ విధంగా నేను ఇండియా మధ్యన చైనా తైవాన్ కంబోడియా థాయిలాండ్ మధ్యన ఇండియా పాకిస్తాన్ మధ్యన మేము సంధి కుదర్చగలుగుతున్నామని వాళ్ళు పై చేయి తీసుకోవాలని చూస్తున్నారు. అయితే ఇది ఇండియాకి అహంకారానికి కానీ ఇండియా డిప్లొమసీ క్యాపబిలిటీస్ అచీవ్మెంట్స్కి కానీ ఇది అడ్డం వస్తుంది. అది వాళ్ళు పట్టించుకోదలుచుకోలేదు. మీ ఎవరి మట్టుకు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అటు అమెరికా క్లెయిమ్ చేస్తుంది, ఇటు చైనా కూడా క్లెయిమ్ చేస్తుంది. మధ్యలో ఇండియా మాత్రం నేను మామూలుగా ద్వైపాక్షిక చర్చలతోటే మేము ఒప్పుకున్నాము అని తన అహంకారాన్ని కొంచెం చూపిస్తుంది. నేను డిప్లొమాటిక్ ఎఫర్ట్ అన్నట్టుగా కూడా చూపిస్తుంది. ఇది సహజమే. మనం దీన్ని సీరియస్గా తీసుకోకూడదు. ఎందుకంటే
ప్రపంచంలో బోల్డన్ని జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఏదైనా సరే సక్సెస్ అయితే దానికి వెనకాల ప్రతి దేశం ఉందని చెప్పుకుంటుంది. ఈవెన్ బంగ్లాదేశ్ కూడా మధ్యలో వచ్చి నేను చెప్పగలదు, నేను కూడా మధ్యవర్తిత్వం చేశానని. ఎందుకంటే ఆ టైంలో హసీనా గారు ఫోన్ చేసి ఉంటారు, దానివల్ల ఆయన చెప్తా ఉండుంటారు కి లైక్ మేమే శాంతి కుదిర్చామని. సో ఏ దేశమైనా చెప్పచ్చు, ఈవెన్ మాల్దీవ్స్ కూడా ఏదో ఒకటి అంటుంది. సో కానీ మనం ఆ స్వేచ్ఛ పట్టించుకోవాల్సింది ఎవరికైనా ఉందని చెప్తున్నారు, దాన్ని మనం పట్టించుకోకపోవడమే బెస్ట్ అని చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ మనం పట్టించుకోకూడదండి. ఓకే. ఏదో అపోజిషన్ కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి ఇప్పుడు వీవీరావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు చైనా చేసిన కమెంట్స్ ని మనం సైడ్ పెట్టడం బెస్ట్ అంటారా, లేకపోతే ఇందాక మీరు అన్నారు కదా అలా ఒక అంశాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం చాలా అవమానాలు, చాలా డౌట్స్ కి రీజన్ అవుతుందని, సో ఇప్పుడు కూడా చైనా చేసిన కమెంట్స్ ని మనం సైడ్ పెట్టడం బెస్టా, లేకపోతే ఇండియా అంటే అధికార గవర్నమెంట్ దీనికి సంబంధించి ఏమైనా యాక్షన్ తీసుకుంటే బెస్ట్ అని చెప్తారా? బెస్ట్ అని యాక్షన్ తీసుకోవాలని నేను రావు గారు చెప్పడం కాదు, అది నిర్ణయించుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. అంటే మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళు మాట్లాడలేదు అనేది వాళ్ళ చాయిస్, మీరు అన్నట్టుగా కరెక్టే, కానీ ఎలా రియాక్ట్ అయితే బెస్ట్ అని మీ ఒపీనియన్ అడుగుతున్నా నేను. ఇప్పుడు ప్రపంచంలో జియో పాలిటిక్స్ లో అనేకం మాట్లాడుతుంటారు, అనేక ప్లాంటెడ్ స్టోరీస్ ని మీడియాలో పెడుతుంటారు. వాటన్నిటిని పెట్టుకొని ప్రతి దాని మీద ఒక వైఖరి తీసుకోవాలి అనేటువంటి దానికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఉచిత సలహాలు ఇవ్వాలంటే ఉచిత సలహాలు ఇవ్వచ్చు, పాయింట్ అది కాదు, అది ఆచరణాత్మకంగా ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు కంబోడియా, థాయిలాండ్, డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు, అసలు నేనే ఆపేశానని చెప్పాడు. సరే అది అయిపోయింది. ఇప్పుడు రావు గారు చెప్పినట్టు మళ్ళీ ఈ మధ్య వచ్చింది. కానీ లేటెస్ట్ ఏంటి, చైనా వాళ్ళు చెప్పారు మేము దాన్ని మధ్యవర్తిత్వం వహిస్తున్నామని. దానికి ట్రంప్ చెప్పిన దానికేమో ఎక్కడ ఆధారం లేదు, నేను వాళ్ళతో మాట్లాడానని చెప్పాడు. కానీ చైనా వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు థాయిలాండ్ అదేవిధంగా కంబోడియా మినిస్టర్లు బీజింగ్ వచ్చి చైనా మంత్రితోటి చర్చలు జరిపి ఒక అవగాహనకు వచ్చారు. మనకు అది స్పష్టంగా ఆధార సహితంగా కనిపిస్తా ఉంది. అందుకని ఆధారం లేనటువంటి వాటిని ఇప్పుడు మనం భారతదేశ ప్రభుత్వం వెంటనే దాన్ని ఖండించింది ఆల్రెడీ, ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ మన విదేశాంగ శాఖ అట్లాంటిది ఏమి లేదు అని చెప్పేసి ఖండించింది. కానీ ఖండించిన దానికి మీడియాలో వచ్చినటువంటి ఇంకా కొన్ని వార్తలు ఏమిటి, వాళ్ళ విదేశాంగ శాఖ వాళ్ళు ఇట్లా చెప్పారు, చైనా వాళ్ళు ఫేక్ అకౌంట్ల ద్వారా మన రాఫెల్ విమానాల గురించి వాటి గురించి తప్పుడు ప్రచారం చేశారని చెప్పేసి ఆ కథనాల్లో ఉంది, మీడియాలో వచ్చినటువంటి కథనాల్లో వాళ్ళు చెప్పారండి. ఎవరు చెప్పారంటే అనానిమస్ అని చెప్తున్నారు. మరి అటువంటి స్టోరీస్ ని చైనా వాళ్ళు కూడా ప్రాతిపదికగా తీసుకొని వెంటనే ఇదిగో మీ మీడియాలో మీ విదేశాంగ శాఖ వాళ్ళు ఇట్లా చెప్పారు, దీని సంగతి ఏంటని చెప్పేసి వాళ్ళు కూడా అడిగారు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? అందుకని కొన్ని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ గా కొన్ని ప్రకటనలు చేస్తుంటారు, వాటిని అట్లా వదిలేయటం తప్ప మరి ఇంకా ఫర్దర్ గా చేయడానికి ఏమి ఉండదు. అప్పుడు మీడియా కోసమో లేకపోతే ఇంకో దానికోసం వాళ్ళు చేయరు. ఉదాహరణకి దాని గురించే చెప్తాను నేను, వాళ్ళు ఫేక్ అకౌంట్లు చేసి తప్పుడు ప్రచారం చేశారన్నారు. మరి చైనా ఆయుధాల గురించి భారత మీడియాలోను లేదా ప్రపంచ మీడియాలోను వచ్చినటువంటి ఏంటి, ఇవి తుస్సుమన్నాయి, ఇవి పని చేయలేదు, ఇవి పనికిరానివి, అందుకనే పాకిస్తాన్ వాడికి అంటగట్టారు, ఇటువంటివన్నీ కూడా చెప్పారు కదా. మరి పాకిస్తాన్ వాడు మన రాఫెల్ విమానాలని 2-3 కూల్చివేశారన్న దాన్ని యుద్ధం అన్న తర్వాత నష్టాలు జరగకుండా ఉంటాయని ఇండైరెక్ట్ గా మన అధికారులు అంగీకరించారు. కూలిపోయి వాళ్ళ రాఫెల్ కంపెనీ వాడు ఇదిగో మేము ఇచ్చినటువంటి విమానాలన్నీ ఉన్నాయా లేదా నేను కోటేశ్వరరావు గారు మీరు అన్నట్టుగా ఈ అంశాన్ని ఒక్కసారి పక్కన పెట్టేస్తే మంచిదని మీ ఒపీనియన్ మీరు చెప్తున్నారు. ఇందాక వివిరావు గారు కూడా అదే అన్నారు. కానీ ఒక నార్మల్ సిటిజన్ గా నాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు అంటే అనలిస్ట్ వాళ్ళు అండ్ మిగతా ఎవరికైతే నాలెడ్జ్ పాలిటిక్స్ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళకైతే ఈ విషయం తెలుస్తుంది, అది ఫేకా రియలా అనేది. కానీ సామాన్యులకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎవరికైతే ఎక్కువగా అవగాహన ఉండదో వాళ్ళు ఇలాంటి పోస్టులు చదివిన వెంటనే చైనా యుద్ధాన్ని ఆపేసింది, పాక్ భారత్ మధ్య యుద్ధాన్ని ఆపేసిందని ఎవరైనా ఆ పోస్ట్ చూసిన వెంటనే అవునా వీళ్ళు చేశారా అని ఒక కంక్లూజన్ కి రావచ్చు. అది ఎంత ప్రమాదం అని మీకు అనిపించట్లేదా?
అది ప్రమాదము అన్నంత ప్రమాదం అనేటువంటి పదజాలని నేనైతే వాడదలుచుకోలేదు. బట్ ప్రమాదం ఇంపాక్ట్ ఏముంటుంది అయితే ఇప్పుడు ఉంటుంది కదండి, నిజంగానే చైనా యుద్ధాన్ని. ఇంపాక్ట్ ఉంటది. మరి మీరు అలాంటి అన్నట్టు వాళ్ళకి impact ఉంటది. ఎప్పటికప్పుడు ఆ అప్డేట్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఆ అప్డేట్ ఇవ్వాలన్న క్వశ్చన్ రేజ్ అవ్వదా? ఒకటి ఇప్పుడు గాల్వాన్ లోయ ఉదంతం గురించి సల్మాన్ ఖాన్ ఎవరో సినిమా తీశారు కదా, అవును, పోస్టర్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిందో లేకపోతే రిలీజ్ అవుతా ఉందో, దాని మీద చైనా పత్రికలో కూడా ఇది వాస్తవాలకు విరుద్ధంగా తీసిన సినిమా అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తే, లేదు కళాత్మకంగా దాని మీద అది ఆ ఫిక్షనల్ విధంగా స్టోరీ అని కూడా మెన్షన్ చేశారు అక్కడ కొంచెం. చేశారు. అటువంటి తీసుకునే రైట్ మా కళాకారులకు ఉంటుందని చెప్పేసి మన గవర్నమెంట్ డిఫెండ్ చేసుకుంది. అందుకని ఇలాంటి స్పందన ప్రతిస్పందన వదిలేయటం అంతే. రోజువారీ పట్టుకోవడం అనేది ఉండదు. కాదండి, ఒక మూవీ విషయంలోనే వాళ్ళు ఇలా స్పందించారు, అలాంటిది ఒక కంట్రీ, అది కూడా చైనా లాంటి కంట్రీ వచ్చి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ కి లేదంటారా? ఉన్నది. నేను చెప్తుంది అదే, రెస్పాండ్ అయింది. మీరు అన్నట్టుగా గవర్నమెంట్ రెస్పాండ్ అయింది. చైనా వాళ్ళు చెప్పింది, మంత్రి చెప్పింది తప్పని చెప్పింది. అదే విధంగా గ్లోబల్ టైమ్స్ చేసినటువంటి వ్యాఖ్య సరైనది కాదని చెప్పింది. అంతవరకే. అంతకు మించి మీరు ఎందుకు చెప్పారు, మీ సంగతి ఏంటి తేల్చమని అడిగితే, అలా అనుకున్నట్లయితే మన దేశానికి సంబంధించినటువంటి మన మీడియాలో కూడా వచ్చినటువంటి వార్తలన్నింటినీ పట్టుకొని మరి మీ మీడియాలో ఇట్లా రాయించారని చెప్పేసి చైనా వాళ్ళు అడుగుతున్నారా? అడగలేరు. అడగటం పద్ధతి కాదు కూడా. ఎందుకంటే తెలుసు, వాళ్ళకే తెలుసు, మనకే తెలుసు. ఇన్ఫార్మ్ చేస్తే బెస్ట్ అనేది గవర్నమెంట్ కూడా భావిస్తుంది. సో వివి రావు గారు, మీరు చెప్పండి, ఇప్పుడు ఈ చైనా చేసిన కమెంట్స్ ని మనం చూస్తుంటే అమెరికాను ఓవర్టేక్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తుందా అన్న ఒక అనుమానం కూడా వస్తుంది. సో మీరేమంటారు దీనికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, చైనా ఏంటంటే అమెరికాతో తలపడాలని చూస్తుంది. మనం ఏంటంటే టీనేజ్ ప్రాబ్లం టైప్ లో ఉన్నాం. అంటే 16-17 వయసులో జనరల్ గా వాళ్ళు కొన్ని చోట్ల అడల్ట్స్ గా ట్రీట్ చేయబడతారు, కొన్ని చోట్ల మైనర్స్ కింద ట్రీట్ చేయబడతారు. సో వాళ్ళకి ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంటుంది. మన దేశం కూడా ఇప్పుడు ఎకానమీ పెరుగుతుంది. 2025లో మన డిఫెన్స్ ప్రావెస్ చూపించాం, ప్రెసిషన్ టార్గెట్స్ చేసి. అలాగే డిప్లొమసీలో మనకు కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాం. మన SSBN అటువంటి న్యూక్లియర్ సబ్మెరీన్స్ ద్వారా స్ట్రాటజిక్ మిసైల్స్ ఫైర్ చేయగలిగి మన ట్రైడ్ కెపాసిటీ చూపించాం. అంటే ఏంటంటే ప్రపంచంలో 6వ దేశం కింద ఎదుగుతున్నాం. సో మన టీనేజ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ప్రస్తుతం. మనం ఏంటంటే ఒకవేళ అమెరికా కానీ చైనా కానీ ప్రకటిస్తే మేము మధ్యవర్తిత్వం చేసామని మనకు నచ్చదు. ఎందుకంటే మనం అడల్ట్ లా ఫీల్ అవుతాం. కానీ ఇంపోర్ట్స్ కి వీటికి వచ్చేటప్పుడు మాత్రం, ట్రేడ్కి వచ్చేటప్పుడు మాత్రం యంగ్ పీపుల్ కింద, టీనేజర్స్ కింద కనిపిస్తాం. సో ఆ కాన్ఫ్లిక్ట్ న్యాచురల్, దెర్ ఇస్ నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. అది న్యాచురల్ గానే వస్తుంది. అహంకారం కూడా కొంచెం వస్తుంది. ఎందుకంటే దేశం ఎకానమీ పెరిగినప్పుడు మనకు అహంకారం వస్తుంది. అదే 62లో ఓడిపోయినప్పుడు మనం PL 480 అన్నట్టుగా అమెరికా నుంచి గ్రెయిన్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనం అప్పుడు కిందకు వంగి ఉన్నాం. అలాగే 1991 టైంలో మనకి IMF నుంచి కూడా అప్పు పుట్టినప్పుడు మన గోల్డ్ బార్స్ అంతా లిఫ్ట్ చేసి లండన్ లో స్టాక్ చేయాల్సి వచ్చింది. ఆ గోల్డ్ అంతా ఇప్పుడు మనం తిరిగి తీసుకురాగలిగాం. అది వేరే కాజ్ ఉందనుకోండి. ఎందుకంటే ఒకవేళ ఫారిన్ లో ఎవరైనా సరే సడన్ గా ఎక్సెంట్రిక్ గా ఫీల్ అయ్యి ఆ గోల్డ్ బార్స్ అంతా సీజ్ చేయగలిగే అవకాశం ఉంది. రష్యన్ అసెట్స్ అన్ని సీజ్ చేశారు వాళ్ళు. అలా చేస్తారని చెప్పి మనం వెనక్కి తీసుకురాగలిగి మన ఎకానమీ కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మన ఫారిన్ రిజర్వ్స్ బాగున్నాయి. సో ఇది ఆ టీనేజ్ టైప్ ప్రాబ్లం లో ఉన్నాం మనం. ఎవరైనా ఏదైనా మధ్యవర్తిత్వం వహించామంటే మనం చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఎందుకంటే మనం కూడా సూపర్ పవర్ కావాలని చూస్తున్నాం. సో వివి రావు గారు, ఇప్పుడు ఒక ఫైనల్ గా ఒక మాట అండి. ఇప్పుడు అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, అది కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ని చూసిన తర్వాత ట్రంప్ ఏమైనా వ్యాఖ్యలు చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇక్కడ ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. బట్ స్టిల్ ఏమైనా స్టేట్మెంట్ పాస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అంటారా? సటన్లీ ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మళ్ళా ఫిబ్రవరిలో యుక్రెయిన్ గురించి యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్, అమెరికా మళ్ళా కలిసే అవకాశాలు, వైట్ హౌస్ లో కలిసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు సటన్లీ ప్రెస్ రిలీజ్ లో ఆయన మళ్ళా వస్తారు. నేను అన్ని యుద్ధాలు ఆఫ్ చేశాను, 7 యుద్ధాలను ఆఫ్ చేశాను, 2025 లో మిస్ అయ్యాను, కానీ 2026 లో తప్పనిసరిగా నోబెల్ ప్రైజ్ నాకే రావాలి. 2025 లో కూడా వెనెజులన్ క్యాండిడేట్ కి ఎవరికైతే ఇచ్చారో లేడీకి, ఆవిడ క్రెడిట్ ఇచ్చింది. సో ఆ విధంగా
సో ఆయన ప్రయత్నం ఆయన చేస్తూనే ఉంటారు. చైనా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చైనా ఆర్మ్స్ సప్లై చేస్తూనే ఉంటుంది, ఎందుకంటే పాకిస్తాన్కి అది బెస్ట్ టెస్ట్ బెడ్. అవును. తర్వాత ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ 2.0 ఎప్పుడు నడుస్తుందో తెలీదు. సో అందుకని అన్నిటికీ సప్లై చేసి J-35 సప్లై చేస్తుంది, PL-15 ఎక్స్టెండెడ్ రేంజ్ సో మిసైల్స్ ఆ కూడా సప్లై సపోర్ట్ చేస్తుంది. ఇవ్వాల్సిన సపోర్ట్ అంతా పాకిస్తాన్ కి ఇచ్చి ఆ యుద్ధాన్ని మేమే ఆపామని చెప్పడం కూడా ఒక విడ్డూరం అని చెప్పొచ్చు అంటారు. దానికి సంబంధం పెట్టుకోకూడదండి. వాళ్ళు ఏమంటారన్నారంటే డిప్లొమసీ గురించి మాట్లాడుతున్నారు. ఆర్మ్స్ సప్లై ఆపు చేసి మేము యుద్ధాన్ని ఆపు చేసామని వాళ్ళు మాత్రం ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు డిప్లొమసీ గురించి మాట్లాడుతున్నారు. డిఫెన్స్ సప్లైస్ డిప్లొమసీ వేరుగా చేయాల్సిన అవసరం ఉందండి ఇందులో. ఓకే. సో ఇది చేస్తూనే ఉంటారు, అది మన సైడ్ ని పడేస్తూనే ఉండాలి, పట్టించుకోకూడదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొనేందుకు మన్నం కోటేశ్వరరావు గారు అండ్ అలాగే వివి రావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరో క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే